ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ బృందం ఎదుట ఇవాళ ఆరోసారి విచారణకు హాజరు కానున్నారు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ప్రభాకర్ రావును విచారించనున్నారు సిట్ అధికారులు. ఇక ప్రభాకర్ రావు నోరు విప్పితేనే ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి రానుంది. ఈ విచారణలో ప్రభాకర్ రావు సహకరించడం లేదనే విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి సిట్ తీసుకువెళ్లే అవకాశం ఉంది. ఇక ప్రభాకర్ రావు చెప్పే విషయాలతో రాజకీయ పార్టీ నేతల ప్రమేయం తేలనుంది. ఇవాళ మరికొంతమంది రాజకీయ పార్టీల నాయకుల స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు సిట్ అధికారులు. వందల సంఖ్యలో నేతలు, జర్నలిస్టులు ఒకేసారి మావోయిస్టులకు సహకరించారని, ఎలా భావించారని, సహకరించినట్లయితే వారిపై ఎందుకు కేసులు నమోదు కాలేదనే విషయాలపై ప్రభాకర్ రావును ప్రశ్నించనున్నారు సిట్ అధికారులు. రైట్, ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, డీటెయిల్స్ ఏంటి? మాదిరి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈరోజు ఆరోసారి మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు అయితే సిట్ అధికారుల బృందం ముంగట విచారణకు హాజరు కాబోతున్నారు. మనం చూస్తే ఈ మొత్తం ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా A1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావును ఇప్పటికే 5 సార్లు విచారణ చేసినటువంటి సిట్ అధికారుల బృందం అయితే ఆరోసారి ఈరోజు విచారణ చేపట్టబోతా ఉంది. ముఖ్యంగా మనం చూస్తే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇటీవల గమనిస్తే ఇటు సిట్ అధికారుల బృందం అయితే కొంత దూకుడు పెంచిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులతో పాటు అదేవిధంగా గతంలో విచారణ జరిపి జైలుకు వెళ్ళి వచ్చినటువంటి అధికారులను కూడా, ప్రణీతరావును కూడా పలుమార్లు విచారణ చేసినటువంటి అధికారులు అయితే ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా ముందడుగు వేస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ప్రభాకర్ రావు చెప్పినటువంటి వాంగ్మూలం ఆధారంగా అయితే కేసును ఇంకాస్త స్పీడప్ చేసినట్టు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే చూస్తే ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 650 మంది నాయకుల ఫోన్లు ట్యాపింగ్ అయినట్లయితే సమాచారం అందుతున్న క్రమంలో ఇప్పటికే ఇటు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిట్ అధికారుల బృందం అయితే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కాన్స్టిట్యున్సీలకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితులుగా ఉన్నటువంటి నాయకులను అయితే సాక్షులుగా వాంగ్మూలం రికార్డ్ చేయడానికి ఇప్పటికే ఇక్కడ పిలవడం జరిగింది. అంతేకాకుండా మనం చూస్తే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఇక్కడికి వచ్చి ఫోన్ ట్యాపింగ్ జరిగినటువంటి ఒక కారణాలను, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ వల్ల వారు పడినటువంటి ఇబ్బందులను, అంతేకాకుండా ఫోన్ ట్యాపింగ్ గత ప్రభుత్వ హయాంలో ఎన్నికల సమయంలో వారు ఏమైతే వారి యొక్క ఫోన్లను ట్యాపింగ్ చేయడంతో పాటు వారిని సంబంధిత పోలీస్ స్టేషన్లో ఎలాంటి ఇబ్బందులు గురి చేసేటటువంటి అన్ని అంశాలకు సంబంధించినటువంటి ఒక వాంగ్మూలాన్ని కూడా ఇటు సిట్ అధికారుల బృందం రికార్డ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది రాష్ట్ర వ్యాప్తంగా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం.